తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో ఈ నెల 22న కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 7 అభ్యర్థులు, పట్టభద్రుల స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14, ఉపాధ్యాయ స్థానం లెక్కింపునకు మరో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్కు 1000 ఓట్లు చొప్పున లెక్కిస్తారు. ఈ 2 రౌండ్లలోనూ పూర్తి చేసిన ఓట్లను మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతోంది? ఫలితాలు రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వరప్రసాద్, ఏదైతే ఈ నెల 22న తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒకటి గ్రాడ్యుయేషన్, రెండు టీచర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం 8 గంటలకి ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ చాలా పొద్దుపోయే వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎలిమినేషన్ రౌండ్స్ ఉండడము, అదేవిధంగా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే మొత్తము పోలైనటువంటి ఓట్లలో, చెల్లే ఓట్లలో సగానికన్నా ఒక ఓటు పైకి, ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళని గెలిచినట్టుగా ప్రకటిస్తారా అభ్యర్థిని. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేటువంటిది తెలియదు. అది మొదటి ప్రిపరేషన్ ఓట్లోనే అభ్యర్థి గెలిచినట్లయితే తొందరగానే అయిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఊరిగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ పడ్డము, అందరూ కూడా తమ గెలుపుకి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ సంబంధించిన దాంట్లో దాదాపుగా 69% ఓట్లు పడ్డటువంటి నేపథ్యంలో ఇది ఎక్కువ టైం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం, అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఈ రోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓట్లు 150,000కు పైగా పడ్డటువంటి నేపథ్యంలో అది రేపు ఉదయం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలాసేపు కొనసాగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్.